నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి మృతి చెందితే ఎలా ఉంటుంది? అదే సంఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకే ఇంట్లో, ఒకే రోజు, ఒకే టైంకి వాళ్ళు మృతి చెందడం జరిగింది. వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇదొచ్చేసి ఎక్కడో కాదు, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ఇది తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలా జరిగింది? ఏం జరిగింది? వాళ్ళకేమైనా ఆర్థిక సమస్యలున్నాయా? అని చెప్పేసి కూడా పోలీసులైతే ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఇప్పుడు దీనిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటన చోటు చేసుకునే ముందుగా అందులో ఉన్న పెద్దవారు ఎవరైతే ఉంటారో, అంటే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో, అందులో వాళ్ళ భర్త ఫ్యాన్‌కి ఊరేసుకొని మృతి చెందినట్లయితే తెలుస్తూ ఉంది. ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇది చేసుకునే ముందు మిగతా నలుగురు ఎవరైతే ఉంటారో, తన భార్య, అదే విధంగా తన ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పాయిజన్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకొని, పాయిజన్ తీసుకొని వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లయితే తెలుస్తూ ఉంది. దాని తర్వాత అతను ఫ్యాన్‌కి వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్‌లో ఉన్న ఫ్యాన్‌కి ఉరి వేసుకొని మృతి చెందినట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఏ విధంగా, అంటే ఎందుకు ఇలా చేసుకున్నారు? ఏం జరిగింది? అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి, అంటే వాళ్ళ ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధుమిత్రులు కూడా గతంలో కూడా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న సమస్యలనేటివి ఉండేటివి. గతంలో నుంచే వీళ్ళకు సమస్యలనేటివి చాలా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా మరి ఏమన్నా ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇప్పుడు కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా పోలీసులైతే అన్ని కోణాల్లో అయితే ఇప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క కోణంలో అయితే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఒకేసారి ఐదుగురు మృతి చెందడం అంటే ఒక బాధాకరంగా మారింది. దీనిపైన ఇప్పుడు వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు.